అబ్దుల్ కలాం గారు రాష్ట్ర భవన్ మొత్తం సోలార్ తో నింపాలనుకుంటే మన ప్రధాని మోదీ గారు దేశం మొత్తం సోలార్ తో నింపాలనుకుంటున్నారు. సో దానికి ముందడుగులు వేస్తూ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అనే పథకం ద్వారా ప్రతి ఇంటికి సోలార్ అందుబాటులో తీసుకొచ్చారు. దానికి ఎంతో పెట్టుబడి అవసరం లేదు, చిన్న కొంచెం ఖర్చుతో ఎన్నో ఏళ్ల వరకు సోలార్ యొక్క ప్రయోజనాలు పొందొచ్చు. వీడియో కంప్లీట్ గా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దాంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయ్యేలా చేయండి, దాంతో పాటు నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. నేచర్ కి హెల్ప్ అయ్యేటట్టు మన కరెంట్ ని మనమే ప్రొడ్యూస్ చేసుకుందాం. పీఎం సూర్యఘర్ యోజన పథకం ద్వారా ప్రధాని మోదీ గారు సోలార్ ప్యానెల్స్ మనకే అందుబాటులోకి తీసుకొచ్చేశారు. దీనికి గవర్నమెంట్ సపోర్ట్ ఫుల్ గా ఉంది. సబ్సిడీ రూపంలో మనం పెట్టిన పెట్టుబడి తిరిగి వెనక్కి వస్తుంది. దాంతో పాటు ప్రతి బ్యాంక్ నుంచి 90% వరకు లోన్ తీసుకోవచ్చు, 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో మాత్రమే. సోలార్ ఇన్స్టాల్ చేయించుకోవడం పెద్ద కష్టమేం కాదండి. మనకి ఎంత కరెంట్ అయితే కావాలో, దానికి ఎంత కేవీ అయితే సరిపోతుందో దాన్ని బేస్ చేసుకుని సోలార్ ప్యానెల్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. మనకి ఎంత కేవీ కావాలనేది వాళ్ళే చెప్తారు. 1 కేవీ అయితే 5 యూనిట్స్, 2 అయితే 10, 3 అయితే 15 పర్ డే జనరేట్ చేస్తాయి. మనం మంత్లీ చూసుకోవాలి. దాంతో పాటు 25 ఇయర్స్ వారంటీ, 5 ఇయర్స్ రీప్లేస్మెంట్ కూడా ఉంది. సోలార్ కి సంబంధించి రీల్ నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే నన్ను చాలా మంది ఎన్నో క్వశ్చన్స్ అడిగారు, ఫుల్ డీటెయిల్ వీడియో అడిగారు. సో దానికి సంబంధించి దానికి వచ్చిన గ్రేట్ రెస్పాన్స్ ని బేస్ చేసుకుని వీడియో చేస్తున్నారు. వెదర్ కండిషన్ లో చేంజ్ వస్తే మన లైట్లు ఆరిపోతే, ఫ్యాన్లు తిరగడం ఆగిపోతాయనే డౌట్లు వద్దు. ఎందుకంటే ఇది ఆన్ గ్రిడ్ రావడంతో మనకి సోలార్ ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని మనం గవర్నమెంట్ కి పంపిస్తాం. గవర్నమెంట్ మనకెంతైతే కరెంట్ కాలిందో దాన్ని మైనస్ చేసుకుని మనం ఇంకెంతైతే ఎక్కువ ప్రొడ్యూస్ చేసామో దానికి మనకి రిటర్న్ అమౌంట్ కూడా పే చేస్తుంది. సో దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే సన్ రైజ్ అయినప్పటి నుంచి సన్ సెట్ అయ్యేంత వరకే సోలార్ పనిచేస్తుంది. సో ఆ నైట్ అంతా మనకు కావాల్సిన కరెంట్ మామూలుగా అయితే ఆఫ్ గ్రిడ్ అయితే ఒక బ్యాటరీస్ రూపంలో కొని చేసి స్టోర్ చేసుకోవాలి. సో అలా స్టోర్ చేసుకునేది చాలా పెట్టుబడి కావాల్సి వస్తుంది. సో ఇది ఆన్ గ్రిడ్ అవడంతో మనం ఎంతైతే ప్రొడ్యూస్ చేసామో అది పోల్స్ కి, అది గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది. సో దాని ద్వారా మనం నైట్ టైం గవర్నమెంట్ ద్వారా వచ్చే కరెంట్ ని మనం వాడుకోవచ్చు, మార్నింగ్ టైం మన సోలార్ అయితే వాడుకోవచ్చు. సో మన కరెంట్ బిల్ అనేది చాలా వరకు తగ్గుద్ది. దాంతో పాటు మనం గవర్నమెంట్ కి ఎదురు ఇవ్వగలం కూడా. సో ఇదొక అడ్వాంటేజ్. అయితే వెదర్ కండిషన్స్ తో వచ్చేసరికి ఏం ప్రాబ్లం లేదు. మేబీ వెదర్ బాగోకపోతే, వర్షం పడుతుండేనో, మంచుగా ఉంటేనో, మబ్బుగా ఉంటేనో జనరేట్ అయ్యే యూనిట్స్ 1-2 తగ్గుతుంటాయి. అంతేగాని అంతకు మించి వచ్చిన ప్రాబ్లం ఏమీ ఉండదు. దాంతో పాటు కాస్ట్ అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఆన్ గ్రిడ్ అవడంతో కాస్ట్ తక్కువ ఉంటుంది. ఆఫ్ గ్రిడ్ అన్నప్పుడు బ్యాటరీ కొనాల్సి వస్తుంది, దాంతో పాటు స్టోరేజ్ సిస్టమ్ కొనాల్సి వస్తుంది, ఇన్వెంటర్స్ కొనాల్సి వస్తుంది, ఇలా చాలా ఉంటాయి. దీనికి పెద్ద స్పేస్ తో కూడా పని లేదండి. జస్ట్ మీ రూఫ్ టాప్ మాత్రమే సోలార్ వాడుకుంటుంది. సన్ రైజ్ గ్రీన్ పవర్ సొల్యూషన్స్ గంటా సతీష్ గారు వాళ్ళైతే మాకైతే ఇన్స్టాల్ చేశారు. సో రేకులకి ఇన్స్టాల్ చేయడం కుదరదని చాలా మంది దాటేస్తే, మాకు వాళ్ళైతే జస్ట్ ఒక పూటలోనే రేకులైనా కానీ ఎటువంటి హోల్స్ లేకోకుండా, ఎటువంటి వాటర్ లీకేజ్ తో బాధ లేకోకుండా చాలా బాగా ఇన్స్టాల్ చేశారు. ఎంత అమౌంట్ అయితే చెప్పారో అంత అమౌంట్ లోనే మొత్తం ఇన్స్టాలేషన్ అయితే ముగించేశారు. వాళ్ళ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తారు. దాంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అప్లికేషన్ ఫిల్అప్ చేసిన దగ్గర నుంచి ఇన్స్టాలేషన్ అయ్యాక కూడా రెగ్యులర్ చెకింగ్ వచ్చి ప్రాపర్ గా ఉందా లేదా, జనరేషన్ కరెక్ట్ గానే ఉందా లేదా అని కూడా చెకింగ్ చేస్తుంది. క్లీనింగ్ వచ్చేసరికి మనం మామూలుగా ఇళ్ళలా కడుక్కుంటామో జస్ట్ అలాగా ప్యానల్ మీద కూడా కొంచెం వాటర్ తో మనం స్వీపర్ తో క్లీన్ చేసుకుంటే చాలు. అంతకుమించి ఏం మెయింటెనెన్స్ దానికి పని లేదు. దాంతో పాటు మనం సోలార్ ప్యానల్స్ కి ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవచ్చు. తెలుసా విషయం? సో ఎటువంటి ప్రాబ్లం ఏదైనా వచ్చినా, ఫర్దర్ గా ఏమైనా నేచురల్ డిజాస్టర్స్ అయినా గానీ సోలార్ ప్యానల్స్ కి ఇన్సూరెన్స్ ఉంటుంది. సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసి ఉండడం వల్ల మన హౌస్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో ప్యానల్స్ కాస్ట్, మన హౌస్ కాస్ట్ 2 కలిపి గవర్నమెంట్ ఇంకా ఏదైనా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఇచ్చే ఆప్షన్ మన ఫర్దర్ ఫ్యూచర్ లో చాలా వరకు ఉన్నాయి. సో ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మందికి ఈ సోలార్ ప్యానల్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే ఏమన్నా గవర్నమెంట్ ఫెసిలిటీస్ తగ్గిపోతాయా అని. యాక్చువల్లీ ఇది మా అమ్మగారి డౌట్. సో ఇలా మా అమ్మగారు పెట్టించుకునే ముందు చాలా వరకు వీడియోస్ చూశారు. సో ఇప్పుడు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను ఒక క్లియర్ వీడియో చేస్తున్నాను. సోలార్ ప్యానల్ పెట్టించుకుంటే ఎటువంటి గవర్నమెంట్ ఫెసిలిటీస్, ఏమి స్కీమ్స్ ఆగిపోవు. దాంతో పాటు గవర్నమెంట్ మనకి ఇచ్చే సబ్సిడీ కూడా వస్తుంది. సో ముందే చెప్తున్నా, సబ్సిడీ వస్తుంది, చాలా కొంచెం తక్కువ డేటే ఉంది. సో త్వరపడి పెట్టించుకోండి.